లక్ష్మణరావు గారు ఏమంటారో ఒకటి చూద్దాం. రైట్ అండి, రేగిడి లక్ష్మణరావు గారు వైసీపీ నాయకులు. ఏమండి, ఎక్కడైనా హత్యలు జరిగితేనో ఎవరింట్లోనో సవాళ్ళు వేస్తేనో కానీ మీ నాయకుడు రాడా? ప్రజలు అక్కర్లేదు ఆయనకి, ప్రాణం లేని వాళ్ళే కావాలా? ఇది ప్రశ్న కూటమి నుంచి మీకు వస్తుంది. నేరుగా సమాధానంలోకి వచ్చేయండి మీరు. ఇక్కడేం ఎమోషనల్ అవ్వాల్సిందే లేదు, వాస్తవమే కాబట్టి అది. వాసుదేవ్ గారు, ఈ రోజున కూటమి నాయకులు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వలించినట్టున్నాయి. అందులో ముఖ్యంగా బీజేపీ నాయకులు. ఎందుకంటే ఆయన తెలుసు ఏం జరుగుతుందో. సబ్జెక్ట్ని డైవర్షనల్గా చేసి మాట్లాడిన విధానం. పూడి తిరుపతిరావు గారు అసలు సీనియర్ నాయకులు, అందులో బీజేపీ నాయకులు. అంటే దాడులు ఒక పక్క జరుగుతూ ఉన్నాయి, రేపులు జరుగుతూ ఉన్నాయి, హత్యాత్మలు జరుగుతూ ఉన్నాయి, ఆస్తులపై విధ్వంసం జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు వచ్చిన నెల రోజుల్లో హరితాంధ్రప్రదేశ్ నుంచి హత్యాంధ్రప్రదేశ్గా తయారు చేసినటువంటి ఈ కూటమి ఒక నెలలోనే 1050కు పైగా దాడులు జరిగినాయి, 31కు పైన హత్యలు జరిగినాయి, ఆత్మహత్యలు దాదాపుగా 35 జరిగినాయి. ఈరోజు చూస్తే హత్యాత్మక ప్రయత్నాలు 300 పైగా జరిగినాయి. ప్రైవేటు ఆస్తులు 560 పైన జరిగినాయి. ప్రభుత్వపై ఆస్తుల దాడులు 490 జరిగినాయి. గ్రామాల నుంచి వెళ్ళిపోయినటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నాయకుల కుటుంబాలు 3000 పైగా గ్రామాల నుంచి వెళ్ళిపోయినటువంటి కుటుంబాలు వెళ్ళిపోతే, ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఈ 30 రోజుల్లో పరిపాలన, 30 రోజులు దాటి 50 రోజుల్లో వచ్చినటువంటి ఈ పరిపాలనలో ఏం చేస్తుందండి హోమ్ మినిస్టర్ గారు? అనిత గారు చోద్యం చేస్తూ ఉన్నారా? మీ కళ్ళకేమో గుట్టలు కట్టుకొని ఆటలాడుతూ ఉన్నారా? మీ కళ్ళ కనబడట్లేదా పవన్ కళ్యాణ్ గారు? మీరు స్పీచ్లు ఇచ్చి మీరు జనసేన పార్టీ నాయకుల్ని రచ్చగొట్టినటువంటి, మా దగ్గర స్టిక్కులు ఉన్నాయి, రాట్లు ఉన్నాయి, రోడ్ల మీదకి వచ్చి తేల్చుకుందామని మీలాంటి వ్యక్తులు జనాల్ని, కార్యకర్తల్ని, నాయకుల్ని, మిమ్మల్ని వ్యక్తిగత పూజ చేసే మానసిక రోగులని రచ్చగొడితే ఏ రకంగా ఉంటుందో ఈ రోజున జరిగేటువంటి దాడులు రోడ్ల మీద మనం చూస్తూ ఉన్నాం. ఒక పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి, ఒక సమాజానికి బాధ్యత గల మెలగవలసినటువంటి వ్యక్తి ఈ రోజున నాయకుల్ని, కార్యకర్తల్ని, వాళ్ళ వ్యక్తిగతంగా పూజించే అభిమానుల్ని ఎంత మానసిక రోగులుగా తయారు చేశారో మనం చూసాం. ఇందులో పవన్ కళ్యాణ్ గారి అంశం ఎందుకు వచ్చిందండి? అది కాదండి, ఇందులో పవన్ కళ్యాణ్ గారి అంశం ఎందుకు వచ్చింది? ఇప్పుడు అంశం అది కాదు, ఆయన టాపిక్ లో లేరు, ఆయన ఎందుకు డ్రాగ్ చేస్తున్నారు మీరు అనవసరంగా? ఒక నిమిషం సార్, నేను పాయింట్ వస్తా. ఇది పవన్ కళ్యాణ్ గురించి నువ్వు మధ్యలో మాట్లాడు కాదు. వాసుదేవ్ గారు, నేను 40 నిమిషాలు ఓపిక పట్టి ఆలోచించా. 40 నిమిషాలు ఓపిక పట్టి ఆలోచించా. మీరు ఆయన ఆపండి, మీరు ఆయన ఆపండి. మహేష్ గారు లెట్ హిమ్ కంప్లీట్ అండి. మహేష్ గారు లెట్ హిమ్ కంప్లీట్. మహేష్ గారు లెట్ హిమ్ కంప్లీట్. నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఆయన మీరు పవన్ గురించి మాట్లాడకండి, వాళ్ళ అంశం గురించి మాట్లాడండి. మహేష్ గారు మీరు కాసేపు ఆగండి. లెట్ హిమ్ స్పీక్. మహేష్ గారు మీరు కాసేపు ఆగండి. నేను అడిగాను, మీరు అడగాల్సింది కూడా నేను అడిగాను. ఒక్క నిమిషం ఆగండి. నేను పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చెప్తానంటే, పవన్ కళ్యాణ్ గారు లాంటి బాధ్యత గల వ్యక్తులు, అలాగే లోకేష్ గారు ఏమన్నారండి? మహేష్ గారు ప్లీజ్ వెయిట్. ఆయన మాట్లాడండి, ఆయన కంప్లీట్ చేయండి. నేను అడిగాను ఆల్రెడీ, ఆయన చెప్తున్నారు, మీరు ఆగండి. మహేష్ గారు ఒక్క నిమిషం. లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఎవరి మీద ఎక్కువ కేసులుంటే వాళ్ళకి నేను నామినేటెడ్ పోస్టులు ఇస్తా, ఎవరి మీద ఎక్కువ దౌర్జన్యం మీరు దోషాలు చేస్తే వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇస్తానంటే, ఈ రోజు వాళ్ళ కార్యకర్తల నాయకులందరూ కూడా విధ్వంసానికి, దోషానికి పాల్పడి రేపులు, మర్డర్లు చేయడానికి సిద్ధమయ్యారు. మా నాయకుడు ఆ రోజు మాట ఇచ్చాడే, ఈ రోజు మనం ఎక్కువ మర్డర్లు, విధ్వంసాలు, హత్యలు, రేపులు చేస్తే నాకు పెద్ద నామినేటెడ్ పోస్ట్ లోకేష్ ఇస్తారన్నాడని ఈ రోజున వాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు. నేను ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారిని మాట్లాడవలసిన అవసరం వచ్చింది. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాట సమాజంలోకి వెళ్తుంది. మనం మాట్లాడే ప్రతి మాట సమాజంలో ఉన్న పౌరులు ప్రతి ఒక్కరు కూడా తన్మయించుకుంటారు. మనం ఎవరినైతే ఇష్టపడతామో వాళ్ళని ఫాలో అవుతాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గురించి అందుకనే ఎత్తుకొచ్చా. బాధ్యత గల వ్యక్తులు వీళ్ళందరూ కూడా.
మనం చాలా బాధ్యతగా సమాజానికి మెసేజ్ ఇవ్వాలి. మనకు నచ్చినట్టుగా కారు కోతలకు వస్తే ఇటువంటి దారుల పరిణామాలు ఏర్పడతాయి. పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత కోపం నాకు లేదు. బాధ్యత గల వ్యక్తి ఆయన, బాధ్యతగా అది మాట్లాడాలని వదిలేసి ఈరోజు వినుకొండ వ్యవహారం